హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి పెసరట్టు వేయబోతున్నాను అనమాట. సో ఇది పెసరపప్పు అనమాట. ఓవర్ నైట్ నేను సోక్ చేసి పెట్టానండి. సో ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయాలి అంటే ఈ పైన పప్పు అంతా పీల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ ఎనీ పప్పు మనం ఎలా క్లీన్ చేసుకుంటామో అలానే ఇది జస్ట్ ఒక 2 to 3 times వాష్ చేస్తే సరిపోతుంది. సో ఈ పెసరట్టు తక్కువ క్యాలరీస్ ఉంటుందండి, ఎక్కువ ఫైబర్ ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే ఈ పప్పులో ఉన్న ఈ పొట్టు, ఈ పెసరపప్పులో పొట్టు చాలా ఫైబర్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టబోతున్నాము. సో ఈ బ్లెండర్లో పప్పు వేసుకుని అల్లం ముక్క అండ్ పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండ్ చేసుకోవడానికి ముందర వాటర్ కూడా యాడ్ చేయాలి. సో మెజర్మెంట్స్ అడిగితే 2 గ్లాస్ పప్పుకి నేను 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీకు ఇంకా ఇది బ్లెండ్ అవ్వట్లేదు అనుకుంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు చక్కగా బ్లెండ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాము. చట్నీకి పుట్నాల పప్పు, వేయింపుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఇవన్నీ ఇప్పుడు చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, హాఫ్ లెమన్ ముక్క, కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు కొంచెం టర్మరిక్, పల్లీలు బ్లెండ్ అవ్వడానికి సరిపడినంత వాటర్, పల్లీలు పుట్నాలు. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. సో చట్నీ రెడీ అయిపోయింది. మా ఇంట్లో చట్నీని థిక్గా అస్సలు తినరు, చాలా లూజ్గా ఉండాలన్నమాట. సో నేను నా ఫ్యామిలీకి ఎలా ఇష్టమో అలా చట్నీ చేశాను. మీరు వాటర్ తక్కువగా వేసుకుంటే ఇది చట్నీ టైట్గా అవుతుంది. సో అంతేనండి, మార్నింగ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు టైం చూపిస్తాను నేను. ఇదిగోండి 6:22 మార్నింగ్ అవుతుంది. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అంతే, అదిగోండి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇచ్చేయచ్చు అనమాట. సో ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రొద్దున్నే హెల్తీగా తినడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో సీరియల్స్ అని, తర్వాత మైదాకు సంబంధించిన ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనం కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ మనము తినచ్చు, పిల్లలకి తినిపించచ్చు. మనకి అన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా ఉండదన్నమాట. సో కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే మనము
బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, పిల్లలకి తినిపించవచ్చు. కొన్నిసార్లు వీలు కానప్పుడు మనకు ఎలానో రెడీమేడ్ మిక్స్లు ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి కదా. సో ఇలా హెల్ప్ అవుతుందని ఎవరికైనా ఒక చిన్న ఆలోచన మాత్రమే. కొంచెం ముందుగా మనం ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వచ్చు. ప్రొద్దున్నే పిల్లలు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినరు అనుకుంటే తప్పనిసరిగా నేను ఈ జ్యూస్ అయితే చేస్తానన్నమాట. ఈ జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి గట్ క్లీన్ చేస్తుంది, శుభ్రంగా క్లెన్స్ చేస్తుంది అనమాట. ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి, లేదంటే కాన్స్టిపేషన్ ఉన్నది అనుకున్న వారికి ఇది ట్రై చేయండి. రెగ్యులర్గా ఒక 15 days to 1 month మీరే చేంజెస్ చూస్తారు. సో నేను బ్రేక్ఫాస్ట్తో పాటు ఇది తప్పకుండా ఇస్తానన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిని నేను బ్లెండ్ చేసుకుంటా ఉన్నాను. సో 6:32 అయింది. ఇదిగోండి, అన్నీ రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అండ్ జ్యూస్ అనమాట. అంటే ప్రెప్ రెడీ ఉంది, మనం ప్రెప్ చేసుకున్నాము. ఐ మీన్ టు సే ఇక పిల్లలు మనకిప్పుడు 6:45 వరకు రెడీ అయిపోయి వచ్చేస్తారనమాట. సో బ్రేక్ఫాస్ట్కి అంతా రెడీ అయిపోయింది. పిల్లల లంచ్లో కూడా నేను చెప్తాను ఏం చేస్తున్నాను. పిల్లలు రైస్ తీసుకెళ్తాన్నారు, రైస్ పెట్టేశాను అనమాట. సో దాంతోపాటు ఈరోజు నేను మామిడికాయ ఆవ చేశాను. అది నిన్ననే చేసి పెట్టాను, అది పిల్లలకి ఇవ్వబోతూ ఉన్నాను. మా పిల్లలకి మామిడికాయ ఆవ చాలా ఇష్టం అనమాట. సో అలా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా చేసేయగలుగుతారండి. పెద్ద పనే కాదని చెప్తాను నేనైతే. మేమందరము ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో నుంచి తిని వెళ్ళేలాగానే నేను ప్లాన్ చేసుకుంటానండి. అలా అని నేను చేసిన ప్రతి బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అందరికీ నచ్చుతుందా అంటే నచ్చదు. కొన్నిసార్లు బ్రతిమలాడి కూడా పెడుతూ ఉంటానన్నమాట. సో నా చిన్నప్పటి నుంచి నేను విన్నది, నా వంట పట్టించుకున్నది ఒక విషయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటే బాడీ లాంగ్ రన్లో ఉంటుంది. తర్వాత మన ఏజ్ కూడా పైన పడుతూ ఉంటే మన బాడీ సహకరిస్తుందన్నమాట. సో దానికోసమని గుడ్ ఫుడ్, గుడ్ లైఫ్ స్టైల్, వర్కౌట్ ఇవి ఉంటే తప్పకుండా మనం ఆఫ్టర్ 40s అయినా సరే, ఈవెన్ పిల్లలైనా సరే చాలా యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారని ఒక చిన్న ప్రయత్నం అయితే ప్రతిరోజు చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకునేది ఏంటంటే ప్రతి పేరెంటింగ్ డిఫరెంట్ అండి, ప్రతి కిడ్ డిఫరెంట్. నేను చేసింది మా పిల్లలు ఇష్టపడతారని కాదు, ప్రతి పిల్లలు ఇష్టపడాలని కాదు, కానీ మనం తినే ప్రతి ఫుడ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి చిన్న ప్రయత్నం అయితే చెయ్యొచ్చు. కొన్నిసార్లు వంట చేయడానికి బద్ధకంగా కూడా ఉంటుంది, కొన్నిసార్లు ప్రొద్దునే ఓపిక అనిపించదు. అయినా సరే ఇది ఎవ్రీ సింగిల్ డే ఇది ఒక గోల్ లాగా పెట్టుకొని నేను హెల్తీగా తింటే వాళ్ళు కూడా హెల్తీగా తినిపించవచ్చు అనే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉంటానన్నమాట. దీంట్లో ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే ఇల్లంతా హెల్తీగా ఉంటుంది అని మా ఇంట్లో అనుకునే విషయాలు అనమాట. ముఖ్యంగా మా అత్తగారి సైడ్ వాళ్ళు, మా అత్తగారు మామగారు చాలా కాన్షియస్గా ఉంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ హెల్త్ పైన చాలా దృష్టి పెడుతూ ఉంటారనమాట. సో నా చేతిలో ఉన్నది ఏంటంటే నా పిల్లలకి నేను హెల్తీగా పెడితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ బాడీ సహకరిస్తుంది. ఈ రోజుల్లో ఫుడ్ అంతా ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. షుగరు, సోడియము, తర్వాత ఎక్కువ కార్బ్స్ ఇవే ఉంటున్నాయన్నమాట. సో నా ప్రయత్నం అయితే నేను చేశాను. ఇది నా టైం మేనేజ్మెంట్. నేనైతే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అన్నీ కూడా ప్రెప్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈరోజు లంచ్ కూడా ఉంది. లంచ్లో నేను మామిడికాయ ఆవ పెట్టానన్నమాట. మా ఇంట్లో కారాలు చాలా ఇష్టంగా తింటారు. వన్స్ ఇన్ వీక్ నేను ఆవ ఇలాంటివి అన్నీ కలిపి పెడుతూ ఉంటానన్నమాట రైస్లో. ఇంకొకటి మా పిల్లలు రైస్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఆ రైస్ క్వాంటిటీ తక్కువ చేసి కర్రీస్ ఎక్కువగా కలిపి పెడుతూ ఉంటాను. ఇక్కడ చాలామంది పిల్లలు స్కూల్లో రైస్ తీసుకెళ్తే కామెంట్ చేస్తారు అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చేసేవాళ్ళు లేకపోరండి, చాలామంది పిల్లలు ఇది కంప్లైంట్ చేస్తూనే ఉంటారు.
కానీ మా ఇంట్లో మా పిల్లలు ఎప్పుడు అలాంటి కంప్లైంట్ చేయలేదు. ఎదుటి పిల్లలు బులీ చేసినా కూడా మా పిల్లలు ఆన్సర్ చేసేస్తారు. సో అందుకని వాళ్ళు కాదు, ముఖ్యంగా నేను చెప్తాను, అరే రైస్ తీసుకెళ్ళకండిరా, వేరేదేమైనా తీసుకెళ్ళండి అంటే కూడా వాళ్ళు లేదు, మేము రైసే తీసుకెళ్తామని చెప్తూ ఉంటారనమాట. సో అందుకే ఆఫ్టర్నూన్స్ రైస్ ఇచ్చినప్పుడు సాయంత్రాలు ఇంకా వేరే రోటీ టైపు చేసిస్తూ ఉంటానన్నమాట. ఫుడ్ విషయంలో ఫ్యామిలీలో కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్, పేచీలు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయండి. సో ఆ ఫుడ్ ఎందుకు తినాలి, తింటే ఏం జరుగుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్నిసార్లు బ్రతిమలాడతాను, కొన్నిసార్లు నాకు చేత అవ్వట్లేదు ఇదే చేస్తానని నేను కూడా పేచీలు పెట్టేస్తూ ఉంటానన్నమాట. సో ఏదేమైనప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పూటకైతే తినిపించడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయడం నిజంగా పేచీదారే అండి. కానీ వాళ్ళకు ఒక వయసు వచ్చి వాళ్ళు కరెక్ట్గా ఏం చేస్తున్నారో అనే విషయాలు తెలుసుకునేంత వరకు నాకు వెనుకబడడం అయితే తప్పు అనిపించలేదన్నమాట. సో ఇవి ఎవ్రీ సింగిల్ డే ప్రతి మామ్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో బోల్డంత మంది మామ్స్ వాళ్ళ పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ఎంత తాపత్రయపడుతూ ఉంటారో, ఎన్ని రకాలు చేస్తూ ఉంటారో నేను నా చుట్టుపక్కల చూస్తూనే ఉంటాను. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.